అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఒక చాలా మంచి పవర్ ప్యాక్ ఇంటర్వ్యూ చేద్దామని వెయిటింగ్ చేసిన. వై బికాస్ పవర్ ప్యాక్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి వాళ్ళ దామోదర్ రెడ్డి గారు మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన వచ్చిన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ బ్లాక్ బస్టర్ గా విజయం సాధించారు. సో ఈ సందర్భంగానే ఆ యువ నాయకుడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకుడిని ఇంటర్వ్యూ చేయాలని నేను చాలా రోజుల నుంచి కూడా ఎలక్షన్స్ అయిపోయిన కాంచెని వెయిట్ చేస్తున్నా. బట్ నాకు అన్ని విధాలుగా నాకు తెలిసి ఒక ఎస్ మైక్ ఛానల్ చరిత్రలోనే ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంటది. బట్ మనోడి గురించి చెప్పాలనుకుంటే పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ అంత మంచి సర్వీస్ ఇచ్చిండు. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి శ్రీకాంత్ రాజబోయిన, సూర్యాపేట నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్, టిఎంపిఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సో బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. శ్రీకాంత్ బాగున్నావా? అన్న బాగున్నా. సో నిజంగా చెప్పాలంటే నేను నా ఎస్ మైక్ ఇంటర్వ్యూలు అన్నింటిలో కల్లా ఏజ్ పరంగా నువ్వు చాలా చిన్న పర్సన్ నువ్వు. బట్ అయినప్పటికి కూడా తమ్ముడు నా ఇంటర్వ్యూ అనేది చాలా కల్డ్ ఉంటది. సో ఫేస్ చేస్తామని అనుకుంటున్నా. ఫేస్ చేయలేని అనుకుంటే ఇక్కడనే ఆపేద్దాం ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఫేస్ చేస్తాను. ఖచ్చితంగా ఫేస్ చేస్తాను నాకు నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నీ వీడియో చూసిన తర్వాత నీ దమ్ము నీ ధైర్యం నాకు కనపడతాను. ఏంది అసలు నిజంగా నువ్వు ఇంత చిన్న ఏజ్ లోనే ఆ ఫైట్ అయింది, ఆ స్కూళ్ళ దగ్గర ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే నువ్వు వెళ్ళి చేస్తున్న ఫైట్ కానీ ఇంత చిన్న ఏజ్ లోనే నువ్వు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నావు? సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నావు? ఇక్కడ ఏంటంటే మాది తుంగతుర్తి నియోజకవర్గం, కొత్తగూడెం గ్రామం అన్న మాది. అంటే మా గ్రామంలో చిన్నప్పటి నుంచి మా తాత కావచ్చు, మా నాయనమ్మ కావచ్చు, కొత్తగూడెంలో ఇప్పుడు గొప్ప గొప్ప నాయకులు ఉన్నారన్న. ఇలా మన రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయిన గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇప్పుడు మారోజు వీరన్న కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, ఎంతమంది గొప్ప నాయకులు ఉన్నారు. అంటే మా నానమ్మ కావచ్చు, మా తాత కావచ్చు, వీళ్ళ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇట్లా మేము మా ఊరు ఇట్లా ఫైట్ చేసినాం రా, ఇట్లా కొట్లాడినాం మేము, ఆ రోజుల్లో అట్లుండేది, స్వాతంత్రం గురించి ఇట్లా కొట్లాడినాం, తెలంగాణ ఉద్యమంలో ఇంత ఫైట్ చేసినాం అని చెప్పేసి చాలా చాలా చెప్పేది. ఇవన్నీ కూడా ఏంటంటే నాకు బాగా ఇన్స్పిరేషన్ అయ్యి ఫైటింగ్ అంటే ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంత మంచి ఊళ్ళ నుంచి నేను పుట్టిన అంటే నా సొంత ఊరు అది, నేనెందుకు అట్లా కావద్దనే ఒక ఉద్దేశంతో నాకు కూడా కాలేజ్ డేస్ కావచ్చు కావచ్చు, స్కూల్ డేస్ కావచ్చు కావచ్చు, బాగా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏదన్నా కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ముందుండి మాట్లాడే తత్వం కానీ, ఏదైనా ఫైట్ చేసే అంటే ఫైటింగ్ ఇన్ ద సెన్స్ ఏదైనా స్కూల్ సమస్య గురించి కావచ్చు, ఫీజు గురించి కావచ్చు, ఏదైనా మాట్లాడే విషయంలో ముందుండి నేను బాగా లీడర్షిప్ క్వాలిటీతో ముందుకు పోయేది. అట్లా ఆ క్రమంలోనే ఎన్ఎస్సి అనే యూత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎంచుకోవడం జరిగింది. దాని ద్వారా చాలా మంది విద్యార్థులకి ఫీజుల విషయంలో కావచ్చు, హాస్టల్స్ లో పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ఫైట్ చేసి అందరి ఆ సమస్యలు ఏదైతుందో నా ఫైట్ ద్వారా అవన్నీ కూడా పరిష్కారం చేసే వరకు నేను బాగా ఫైట్ చేయడం జరిగింది. నువ్వు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయంలోకి వచ్చినావు? ఎస్పెషల్లీగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంచుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు. అయితే వీళ్ళెవరు కూడా రాజకీయాలతో అనుబంధం లేదు, అంటే ఏ పొలిటికల్ ఫ్యామిలీ కాదు. ఇక్కడ ఏమైందంటే మా పెద్దనాన్న సూర్యాపేటలో ఉండడానికి సొంత ఇల్లు కూడా లేకుండా, అలాంటి టైంలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఇందిరమ్మ ఇల్లు రావడం, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అనేది అప్పుడు నేను గమనించిన. ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక ఎంత మంది ఆయన కోసం బాధపడ్డారు, ఎంత మంది ఆయన కోసం చనిపోయారు, అది చూసినాక నాకు అనిపించింది బతికితే ఇట్లా బతకాలి, బతకంటే ఇంత మహనీయుడు అన్నట్టుగా అప్పటి నుంచి నాకు బాగా ఆయన స్టోరీ గురించి కానీ, ఆయన ఏమేం చేసిండు ప్రజలకని కానీ ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కడు కూడా బాగా తెలుసుకోవడం బాగా ఆసక్తి ఉండేది నాకు. అంటే ఇంత ఫాలోయింగ్, అంటే ఇంత మంది ప్రజలని దేవుళ్ళ లెక్క చూస్తురా అని చెప్పేసి నాకు బాగా
ఇంట్రెస్ట్ కలిగి. అంటే రాజకీయంలో మీకు ఎవరు మార్గదర్శకాలు? నాకు రాజకీయంలో అంటే అన్న, నేను నిజంగా చెప్పాలంటే జార్జ్ రెడ్డి ఉన్నాడు కదన్న, అంటే జార్జ్ రెడ్డి విద్యార్థుల కోసం కొట్లాడిన విధానం అయితే ఏంది, ఫీజుల రియంబర్స్మెంట్ల గురించి, హాస్టల్ ఫుడ్ గురించి అతను చేసిన ఫైట్ అనేది నాకు బాగా ఇన్స్పిరేషన్ అన్నమాట అన్న. అంటే నేను జార్జ్ రెడ్డి బుక్స్ కావచ్చు, జార్జ్ రెడ్డి సంబంధించిన ప్రతి ఒక్క స్టోరీ కూడా, ఈవెన్ నేను ఉస్మానియా యూనివర్సిటీ కూడా జార్జ్ రెడ్డి గారు అంటే ఎట్లా అంటే చూడ్డానికి కూడా నేను చాలా సందర్భాల్లో సినిమా కూడా వచ్చింది, సినిమా కూడా వచ్చింది. బాగా ఆయన ఇన్స్పిరేషన్. అంతేనా? ఆయన ఏ విధంగా అయితే ఫైట్ చేసిండో, జనాల గురించి కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు, చాలా రకాలుగా ఆయన ఫైట్ చేసింది కదా, అది నాకు బాగా ఇన్స్పిరేషన్. ఈ క్రమంలో ఏంటంటే నేను కూడా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎంచుకోవాలి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది బల్మూరు వెంకటన్న మాకు చాలా దగ్గర ఉంటుండే. అన్న అప్పుడు ఎన్ఎస్సి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉంటుండే. ఆ అన్న ద్వారానే మనం కూడా సూర్యాపేట కాన్స్టిట్యున్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్న ద్వారానే తెచ్చుకొని ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 26 అన్న నా ఏజ్. 26 నాకు సిగ్గైతుంది నిజంగా చెప్తున్నా. నాకు నియర్ బై ఉంటది 26 years కే తమ్ముడు నువ్వు ఇంత అంటే సమస్యల మీద నువ్వు పోరాడినావంటే అసలు నీకు ఎంత చిన్న ఏజ్ లోనే నీకు ఇంత ప్రజల మీద కానీ సమాజం పట్ల మీద కానీ నీకు ఇంత ప్రేమ ఎట్లా కలిగింది తమ్మి? నాకు అర్థం కాదు. అంటే చాలా చూస్తున్నా అన్న బయట. అంటే ఇప్పుడు మా ఏరియానే ఉందన్న, మా ఏరియాలో కూడా ఎంతో మంది పిల్లలు అంటే చదువుకోలేని స్టేజ్ లో ఉన్నారు. అంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో చదివించలేని స్తోమత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇలాంటి ఆర్గనైజేషన్ వల్ల నేను ఆర్గనైజేషన్ లో ఫైట్ చేస్తే నా ద్వారా ఒక 10 మంది అయినా ఫ్రీగా చదువుకుంటారనే ఆశతోటి నేను ముందుకు రావడం జరిగిందన్న. ఇంకా మీరు తెలుసుకున్నట్టయితే 25 వార్డులు కావచ్చు, బయట కావచ్చు అన్న, నేను దగ్గర 10 నుంచి 15 మంది పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను నా సొంతంగా వెళ్ళి సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫీజు విషయంలో కావచ్చు, ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో నేను దగ్గరుండి మాట్లాడి వాళ్ళకి ఫ్రీగా, కొంతమందికి ఫ్రీ ఉన్న వాళ్ళకి ఫ్రీగా, లేకపోతే తక్కువ ఫీజుతో కూడా వాళ్ళని జాయిన్ చేయించి 10 నుంచి 15 మందిని నేను దగ్గరుండి మాట్లాడి జాయిన్ చేయడం జరిగింది. నిజం తమ్ముడు, చాలా లిటరల్ గా చెప్పాలంటే నువ్వు చాలా చాలా నిజంగా చెప్తున్నా. నేను సరే నిన్నేదో నిజం చెప్తాను, నేను ఎవరిని కూడా లేపడమో బిస్కెట్లు వేయడాలో నాతో కాదు, నేను చెయ్యను కూడా. బట్ కాకపోతే ఏంటంటే నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు నువ్వు భయం లేకుండా నా ముంగల కూర్చోవా అని ఒక ఆలోచన వచ్చింది. నువ్వు చెప్తున్న సర్వీస్ చేస్తుంటే చాలా, ఎందుకంటే చాలా మందిని నాకు యువ నాయకులు అంటే చాలా ఇష్టం. యూత్ పాలిటిక్స్ లో ఎవరికైనా రాజకీయం జరగడం మస్తు ఇంట్రెస్ట్ ఉంటది, ఇది ఉంటది. కానీ అదృష్టం కొంతమందికి ఉంటది, మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎవరు కల్పించాలో వాళ్ళు కల్పిస్తారు. సో నేను చాలా మందిని యూత్ ని అడిగినా వాళ్ళు కొంచెం భయపడ్డరా, ఏం చేసిరా ఏందో తెలియదు, కానీ కొంచెం దూరం అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సవాల్స్ వస్తాయి కదా, చాలా ఫేస్ చేయలేని వస్తాయి కదా, ఎట్లా ఫేస్ చేసినావు అన్న? నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా. అంటే ఇప్పుడు నేను ఏదైనా స్కూల్ దగ్గరికి వెళ్ళి దాని గురించి ఫైట్ చేస్తే ఎమ్మటే అక్కడ ఉన్న వేరే ఉంటారు కదా, ఆ స్కూల్ కి అటాచ్ అయిన పొలిటికల్ లీడర్ వీళ్ళు ఎమ్మటే ఫోన్ చేసేది. ఫోన్ చేసి ఎమ్మటే నాకు ఫోన్ చేయించి, నువ్వు ఆ స్కూల్ దగ్గర దీనిపోయినావు, అది మా స్కూల్ అని తెలియదా నీకు, ఏమనుకుంటున్నావు అసలు, నువ్వు సురపేట తిరుగుతావు నువ్వు అని కూడా చాలా మంది పొలిటికల్ లీడర్లు ఫోన్ చేసి కూడా మా స్కూల్ అది, దాని దగ్గర పోతే ఏమాత్రం బాగుండదు అని చెప్పి ఎన్నో బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. కానీ ఏ ఒక్కదాని కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే నేను చేసేది న్యాయం, ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. కాబట్టి ఆ విద్య కోసం ఎవరిని కూడా లెక్క చేయకుండా నేను ప్రతి ఒక్క విషయంలో ఫైట్ చేసుకుంటా ముందుకు పోయినా, ఎవరి మాట కూడా లెక్క చేయలేదు. అలాంటి అంత అంటే మేబీ సరే నీ వయసు రీత్యానా లేకపోతే నువ్వు ఎంచుకున్న మార్గమా, డేరుకి వెళ్ళిపోతున్నా తమ. ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నీకు ఫోన్ లో వార్నింగ్ ఇచ్చినోడు రేపు నన్ను పట్టుకొని ఏదైనా చేస్తాడనే ఆలోచన రాలేదా నీకు? పుసుకొని కొట్టడమో గట్టిగా మాట్లాడితే చంపేయడం కూడా జరుగుతుంది. అవును, మరి నీకు అలాంటి భయం కూడా ఏం రాలేదా? వచ్చిందన్న, అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసిన. బెదిరించిన వాళ్ళు బయట కొన్ని దాడులు చేయడం కూడా జరిగింది. దాన్ని నేను కూడా అంటే నాకు కూడా నేను ఆర్గనైజేషన్ చేస్తున్నా కదా, నేను ఎంతో మందికి సర్వీస్ చేసిన కాబట్టి నా ఎమ్మటి కూడా చాలా మంది 100 నుంచి 150 మంది పిల్లలు ఫుల్ టైం దొరికే పిల్లలు ఉన్నారు. మీరు కనుక్కోండి, రాజవేణ శ్రీకాంత్ ఎమ్మటి ఎంత మంది పిల్లలు ఉంటారో ఒకసారి మీరు కనుక్కోండి. 100 నుంచి 150 మంది పిల్లలు నాకు ఫుల్ టైం ఉంటారు. ఎందుకంటే అంత మందికి ఇప్పుడు నా ఎమ్మటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానా,
వేణు అని ఉంటాడు మా తమ్ముడు. మా తమ్ముడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఉదయం లేస్తే నా ఆయమ్మటే తిరుగుతాడు. వాళ్ళ మదర్కి ఎలాంటి సోర్స్ లేదు. అయితే వాళ్ళకి ఉండడానికి ఇక్కడ ఇల్లు లేకపోతే నేను నా ఇంట్లోనే రెంట్కి ఉంచి వాళ్ళని, వాళ్ళ మమ్మీకి నేను సూర్యాపేట నర్సింగ్ కాలేజీలో ఒక ఉద్యోగం కూడా నేను నా ఫైరో మీద నేను తిరిగి నాకున్న పరిచయాల లీడర్స్ తో తిరిగి వాళ్ళ అమ్మకి జాబ్ పెట్టడం కూడా జరిగింది. ఇలా వాళ్ళ అమ్మకి 16,500 జీతం వస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో వాడు ఉదయం లేస్తే దేవుడైనా మొక్కడు కానీ అంటే ఉదయం లేస్తే నా పని తప్ప మనకి వేరే పని ఉండదు. అలాంటి సహాయాలు హాస్పిటల్స్ ఉన్న వాళ్ళతో కూడా నాకున్న పలుకుబడుతూ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించడం, స్టడీ విషయంలో కాలేజ్ చదువుకుంటా అన్న వాళ్ళకి నా తోచిన సహాయం కూడా నేను చాలా మందికి చేసిన. ఈ కారణాల వల్ల నాకు చాలా పెద్ద టీం ఏర్పడింది. చాలా పెద్ద టీం ఏర్పడ్డది. హాస్టల్స్ లో పిల్లలందరికీ కూడా వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేసిన కాబట్టి నేను పిలుపునిస్తే మీరు గతంలో తెలుసుకుంటానా, అంబేద్కర్ జయంతి అప్పుడు నేను ఒక నార్మల్ గా రేపు ప్రోగ్రామ్ ఉంటే ఇవాళ నైట్ నేను వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఉండే హాస్టల్స్ పిల్లలకి సుమారు 600 నుంచి 700 మంది పిల్లలతో ర్యాలీ తీసినాను. నేను వితౌట్ ఒక్కలకు రూపాయి ఖర్చు పెట్టలేదు. జస్ట్ నేను వాళ్ళకి చేసిన సర్వీస్ తోటి నాకు 600 నుంచి 700 మంది పిల్లలు వచ్చారు. నా అంత పెద్ద ర్యాలీ తీసిన కాబట్టి ప్రతి సమస్యని అంటే మీరు అన్నారు కదా నా దాడి చేస్తారని, ఆ దాడికి కూడా నేను సిద్ధమే. ఎందుకంటే నేను చేసేది మంచి పని, దేనికి కూడా భయపడేది లేదన్నా. నేను చేసే మంచి పని కోసం ఎన్ని దాడిలైనా ఎన్ని నిందలు కూడా నా మీద చేసారు. చాలా నిందలు అన్నారు. వీడు ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే నీ ఏజ్ కి నువ్వు చేస్తున్న ఈ పనులకి రౌడీ షీటర్ కూడా అంటారు అన్న. ఆల్రెడీ అది అంతా జరిగింది. 2-3 సార్లు నన్ను అన్న మీకు ఇవాళ ఇక్కడ వచ్చినా కూడా చెప్పుకుంటారు కానీ 2 సార్లు నా ప్రమేయం లేని కూడా 2 సార్లు జైలుకి కూడా పంపించడం జరిగింది. 2 సార్లు జైలుకి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఎగనెస్ట్ గా ఫైట్ చేసినందుకు 2 సార్లు లేని వాళ్ళు కూడా నిరికిచ్చి 2 సార్లు జైలుకి పంపించిన చరిత్ర కూడా ఉన్నది. అవన్నీ కూడా ఫేస్ చేసి ఏమన్నారంటే అన్న నువ్వు పార్టీ మారితే నీ మీద కేసు లేకుండా చేస్తావు, లేకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టి చాలా 3-4 డేస్ అన్న 3-4 డేస్ ఏరియాలో నా ఎమ్మటి ఎవరైతే పిల్లగాలు తిరిగారో వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి కొట్టడం జరిగింది అన్న. మీరు అనుకోండి ఒకసారి, ఆ నెంబర్ తిరగద్దు మీరు. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న కౌన్సిలర్ కావచ్చు, ఇంకా వేరే అదర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వీడు ఇట్నే ఉంటాయి రేపు మనకు 35 ఆయన వీడు అందరికి హెల్ప్ చేసుకుంటూ పోతున్నారు. యూత్ మొత్తం వీని సైడ్ టర్న్ అవుతుంది, ఇదేదో మనకు ముప్పు వస్తుంది అనే విధంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ దానికి కూడా ఏ రోజు భయపడలేదు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్టేషన్లకు జైల్లోకి పంపించినప్పుడు మీ ఇంట్లో ఎట్లా అంటే జనరల్ గా తల్లిదండ్రులకు కానీ మన ఇంట్లో ఫ్యామిలీస్ కానీ మనం ఏదైనా మంచి చేస్తున్నా సరే కానీ దాని మీద వచ్చే చెడు ప్రభావాలకు ఇంట్లో చాలా భయపడతారు. అలాంటి టైంలో నీకు వాళ్ళు ధైర్యం ఇచ్చారా, వాళ్ళకు నువ్వు ధైర్యం ఇచ్చినావు? అంటే అన్న ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి అయినా మా అమ్మాయి సపోర్ట్ చాలా ఉంటది. మా అమ్మాయి ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి కూడా చెప్పేది మంచి కోసం నువ్వు ఏమైనా చెయ్యి, అంటే ఒకరికి సహాయం నీ వల్ల ఒకరికి సహాయం కలుగుతుందంటే నువ్వు ఏదైనా చెయ్యి అని. మా మమ్మీ కావచ్చు, మా నాన్న కూడా నాకు ఒక ఫ్రెండ్ లాగా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ ఉంటాడు. ఈ పొలిటికల్ విషయంలో కూడా నాన్న నువ్వు ఈ రూట్ లో పోతే మంచిగా ఉంటది, ఈ రకంగా పోతే నువ్వు గెటిన్ అవుతావు, ఈ రకంగా ఉంటే ప్లస్ అవుతుంది కూడా ప్రతి మా నాన్న నేను చాలా డిస్కస్ చేసుకుంటాం. మా నాన్న నాకు ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా. మా మమ్మీ కూడా ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ జైలుకి పోయిన క్రమంలో ఏమన్నారంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మీ కొడుకుని తీసుకురా అమ్మా, ఈ జైలు ఈ స్టేషన్ ఈ కేసు లేకుండా చేస్తాం, నీ కొడుకు మీద మళ్ళీ ఎలాంటి ఈగ కూడా వాలదు, నువ్వు వచ్చి మీ కొడుకుని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయాను. కానీ మా మమ్మీ ఏమన్నదంటే నా కొడుకు 6 నెలలు జైలుకు పోయినాం కాదు, నా కొడుకు తప్పు చేయలేదు, సరే మీ పెట్టిన ఇబ్బందులతోటి ఇలా పోవచ్చేమో, రేపు వాడు ఖచ్చితంగా వాడు చేసే మంచి రేపు వానికి ఉపయోగపడుతుంది, వాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెద్ద లీడర్ అవుతారు, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పొచ్చిన అది కూడా ఉంది మా అమ్మకి. ఏ రోజు భయపడలే మా అమ్మ, ఫుల్ సపోర్ట్ ఉంటది. చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టిరన్న. చాలా ఎట్లా అంటే కొన్ని విషయాలలో కూర్చొని బాధపడ్డా, ఏంది అంటే మంచి చేసినా కూడా నాకే చెడు అవుతుంది. అంటే ఒక రౌడీగా కూడా వీనమ్మటి 100-150 మంది తిరుగుతారు, నేను ఒక రౌడీ అని కూడా ముద్రేసిరా. మన వేలుతోటే మన కంట్లో పొడిపించినట్టు విధంగా నువ్వు పార్టీ కోసం ఎంత కష్టపడ్డా సరే, ప్రజల కోసం ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి సొంత పార్టీలో నుంచే కొన్ని ఎదుర్కొంటారు నాయకులు. అయినా నాకు తెలుసు, అలాంటిది నువ్వు ఒకటి ఎదుర్కొన్నావు నాకు తెలిసింది. ఒక నాయకుడి మీద నువ్వు మర్డర్ చేయబోయినావు, చెయ్యబోతే ఆ విషయంలో నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అయింది. అది మీ సొంత పార్టీ వాళ్ళే చేపించిరు. అవునన్నా.
కాకపోతే అది అటెంప్ట్ మర్డర్ అనేది తప్పు అన్నది. అది తప్పు. ఎందుకంటే అన్న వేరే ఒక పెద్ద నాయకుడు ఏం చేసిందంటే, అతను గతంలో నన్ను 2-3 సార్లు నువ్వు రా ఆర్గనైజేషన్ చేద్దు నన్ను పిలిచినా కానీ నేను వెళ్ళలేదన్న. ఎందుకంటే నీ పార్టీ అతనే? నా పార్టీ అతనే. పిలిచినా కూడా నేను వెళ్ళలేదు. అంటే నాకేందంటే అన్న, ఒకరి కిందికి లొంగుండడం, ఒకరు చెప్పింది వినడం. అంటే చెప్పింది వినడం మంచిగా చెప్తే ఏం కాదన్న, అంటే ఆయన కింద లొంగు ఉండాలి, ఆయన చెప్పిందే చేయాలంటే మాత్రం అది నాకు సూటబుల్ కాదన్న. కాబట్టి ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు. ఆయన చాలా 3-4 టైమ్స్ రమ్మన్నా కానీ వెళ్ళలేదు. అంటే ఏమైనా చెడు పనులు చేయమనేదా? చెడు పనులు అని కాదు కానీ అంటే ఆయన కింద ఉండాలి ఎంతసేపటికి, ఆయన చెప్పినట్టే వినాలనే కొద్దిగా ఆ కాన్సెప్ట్ తోటి నన్ను పిలిచేది అనమాట. ఇది నాకు నచ్చక నేను ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. నా ఆర్గనైజేషన్ నేను చేసుకుంటా, నేను ఎట్లా స్టార్ట్ అయ్యానో దాంతో నేను ముందుకు పోతా, ఇదే నన్ను ఏదో ఒక రోజు నిలబెడతానే కాన్సెప్ట్ నేను ముందుకు పోవడం జరిగింది. అయితే అక్కడ మీరు అన్నట్టు 307 పెట్టి అంత పెద్ద కేసు అయితే కాదన్నది. నార్మల్ గా అది ఒక చిన్న పంచాయతీ. దాన్ని ఏం చేసిరంటే వీళ్ళు రాజకీయంగా సృష్టించి 307 కేసు చేసి నన్ను జైలుకి పంపించి నన్ను ఇబ్బంది పెట్టాలి, మున్సిపల్ ఎలక్షన్స్ కి వీడు అందుకోవద్దు, మున్సిపల్ ఎలక్షన్ అందుకోకుండా వీడిని చేయాలనే ఒక ఆలోచనతో నన్ను ఇబ్బంది పెట్టి చాలా చేయడం జరిగింది. కాకపోతే నేనేం చేసిన అంటే ఇక్కడ ఈ నా తప్పు లేదు కాబట్టి హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేసుకోవడం జరిగింది. వీళ్ళ మీద రివర్స్ క్యాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే అన్న నిజంగా నా తప్పు ఉంటే నేను అక్కడ వెళ్ళకపోదున్నా. నా తప్పు ఉంటే నేను కూడా అందరి లెక్కనే నేను కూడా వెళ్ళి సరెండర్ అవడం ఏదో ఒకటి చేయడం. ఎందుకంటే అక్కడ 307 పెట్టే అంత పెద్ద కేసు కాదన్నారు. వీళ్ళు సృష్టించి వీళ్ళని దాన్ని క్రియేట్ చేసి 307 కేసు పెట్టి వీడిని బయటికి రాకుండా చేయాలి. వీని మీద గతంలో కూడా వీడు మన మాట ఏం లేదు, వీని ఇట్లా మనం భయం చూపిస్తే వీడు వచ్చినాకైనా మన మాటని భయపడి మనతో తిరుగుతాడు, మనం చెప్పిన మాట ఏంటని ప్లాన్ చేశారు. కానీ నేను దాన్ని ఫేస్ చేసుకోవడానికి నేను హైకోర్టు నియర్లీ సుప్రీంకోర్టు దాకా కూడా రీచ్ అయినా. నేను సుప్రీంకోర్టు దాకా కూడా మన నీలమదన సహకారంతో అన్న కూడా నేను ఉన్నది వివరించుకున్నా. అన్న నేను ఏం తప్పు చేయలేదు, తప్పు చేస్తే నాకు పోవడానికి స్టేషన్ కొత్త ఏం కాదు, ఈ జైలు కొత్త ఏం కాదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నన్ను 2 సార్లు పంపించింది, ఈసారి పోవడానికి నాకు కొత్త ఏం కాదన్న. కాకపోతే ఈ తప్పు నేను చేయలేదన్న, చేయిందని నేను ఎందుకు వెళ్ళాలనే ఒక ఫీలింగ్ తోటి 2 months ఫైట్ చేసినాను. ఓకే, మొన్న జరిగిన అంటే ఇలాంటి ఫైట్ నాట్ ఓన్లీ కేసులు ఇవన్నీ చూసుకున్నట్టు కాదు, మొన్న జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గట్టిగా మాట్లాడితే నిన్ను పోటీ చేయొద్దు, నువ్వు వద్దు, ఇదో కాదులే, నీ కాడ పైసలు లేవులే అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులే వద్దని అంటే నువ్వు మొండి పట్టుతోని నిలబడి మరి మంచి భారీ మెజార్టీతో గెలిచిన తమ్మి. ఏంది నీ ధైర్యం, ఏంది నీ మొండి పట్టేంది? ఇక్కడ ఏమైందంటే అన్న, ఫస్ట్ వరకు కూడా నాకే అవకాశం ఇస్తా అని చెప్పారు. ఓకే, తీరా అవకాశం ఇస్తా అన్నారు. నేను టీం రెడీ చేసుకున్నా, పిల్లలందరినీ గ్యాదర్ చేసుకుని మొత్తం అంటే ఎలక్షన్స్ కి రెడీగా ఉన్నాను. తీరా రెడీగా ఉన్న క్రమంలో ఏం చేశారంటే, ఇక పేరెందుకు కానీ ఒక నాయకుడు పిలిచినాను, ఓకే నీ దగ్గర పైసలు ఉన్నాయా, నువ్వు ఎట్లా పోటీ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు పైసలు ఏంది, పని వేద్దా నీకు, నువ్వేమనుంటే నేనేమంటే తర్వాత చూసుకుంటా, కానీ ఫస్ట్ అయితే నువ్వు డ్రాప్ గా వేరే ఒక క్యాండిడేట్ ని ఫిక్స్ చేసినాం మేము అని చెప్పేసి. అంటే నాకు అంటే అన్న నేను ఒక ముదిరాజు బిడ్డనన్న, అంటే నా దగ్గర పైసలు లేవు అని చెప్పి నన్ను చిన్న చూపుతో నువ్వు మాట్లాడినావు అన్న. నాకు అది బాగా హార్ట్ టచ్ అయింది. నేను గట్టి ఒకటే ఫిక్స్ అయ్యింది ఏంటంటే, అంటే ఏమనుకున్నా అంటే అన్న, పైసలు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చు. నేను ఇవాళంతా చేశాను. నేను యూత్ కాంగ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ కావడానికి కారణం నా టీం, నా తమ్ముళ్ళు కావచ్చు, మా అన్నలు కావచ్చు. ఈ వార్డులో చాలా మంది అన్నలందరూ కూడా అన్న పేర్లు అందరు చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్క అన్న కూడా ఈ 25 వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క మా అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, బయట ఉన్న స్వామినాయుడు అన్న, చలసాని రాజు అన్న, వీళ్ళిద్దరు అండదండాలతోటి యూత్ కాంగ్రెస్ లో మొండి పట్టుబట్టి వాళ్ళు ఎవరైతే నన్ను ఎగతాళి చేసిర్రో, నువ్వు పైసలు లేవు, నువ్వు పోటీ చేస్తావా, అసలు అన్న ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడే వీళ్ళందరి ముందు నేనంటే ఏందో నిరూపించుకోవాలి, నేనంటే ఏందో వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో గట్టిగా మొండు పట్టుబట్టి అన్న వాళ్ళందరూ నాకు ఫుల్ ప్లెజర్గా అన్న చాలా సాయం చేసిర్రు. ఆ సాయంతో వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ పెట్టారో వాళ్ళ క్యాండిడేట్ కంటే కూడా 600 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాను. నేను 600 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నా వాళ్ళ పెట్టిన క్యాండిడేట్ కంటే కూడా. ఏమన్నారు అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత? అప్పుడు ఏమంటారు అన్న, ఇక అన్న నోళ్ళన్నీ మూసుకోపోయినాయి ఆ రోజు. అమ్మ వీడికి మన సపోర్ట్ లేకుండా ఏం కాదు, వీడు మొండోడు, వీనికి ఒక టీం ఉంది, వీడిని నమ్ముకొని 100-150 మంది పిల్లగాలు తిరుగుతారు, వాళ్ళే వీడిని గెలిపించుకోరు అనే ఉద్దేశం వాళ్ళకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఎట్లా పిలవాలి వీడిని, వీడు మన ఎమ్మడి తిరగాలని చాలా ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఏంటంటే అన్న, ఒకసారి మోసపోయినా అన్న, బాధపడ్డా. నా ఎమ్మటి నుండి ఎప్పుడైతే నన్ను వద్దన్నారు, నా ఎమ్మటి మా తమ్ముళ్ళు ఉన్నారు, ఏడ్చిరన్న కొంతమంది. ఏందన్నా నువ్వు ఇంత కష్టపడ్డావు ఆయన గురించి, అంత కష్టపడ్డావు, అన్ని ఫైట్లు చేసినావు, గతంలో
రవి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి పెద్ద పంచాయతీ పెట్టుకున్నాను నేను. ఒక వ్యక్తి ఫోటో ఫ్లెక్సీలో వేయలేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, ఫ్లెక్సీలో ఫోటో వేయలేదని చెప్పేసి చాలా పెద్ద పంచాయతీ చేస్తే స్టేజ్ మించి మైక్ మీద స్టేజ్ మించి చూటెంకన్న గారు కావచ్చు, మన పెద్దిరెడ్డి రాజా గారు కావచ్చు, మైక్ తీసుకుని శ్రీకాంత్ మీ కంట్రోల్ ని ఎన్ఎస్సీ టీమ్ ని మీరు కంట్రోల్ చేయాలి, మన పార్టీలో మనం గొడవ పెట్టుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి అంటే నేను అక్కడి నుంచి ఆగిపోవడం జరిగింది అన్న. అంటే అంత ఫైట్ చేసిన ఆ వ్యక్తి గురించి చాలా ఫైట్ చేసిన, ఎన్నో పార్టీ మీటింగ్స్ అప్పుడు కావచ్చు ముందుండి యూత్ ద్వారా ముందుండి తీసుకుపోయిన ఉన్నదన్న. ఇప్పుడు మీరు బయట కనుక్కోండి అన్న, రాజవేణ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇయాల్టికి కూడా 100-150 మంది పిల్లలు వితౌట్ రూపాయి ఇచ్చేది లేదన్న. నా మీద నమ్మకంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ రోజు నేను రూపాయి ఇచ్చలేదు. వాళ్ళ ఇంట్లో కష్టం అంటే నేను చేసింది వాళ్ళకి ఒకటే, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు పోయి నిలబడ్డం ఒకటే చేసినాను. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నిలబడ్డా, వాళ్ళ బాధ నా బాధ నేను పంచుకున్నా కాబట్టి ఇలా ఇంతమంది పిల్లలు నన్ను నమ్ముకొని తిరుగుతూ చాలా సార్లు అనుకున్నానా, ఏంది ఈ రాజకీయంకి వచ్చి ఏంది నాకు ఇన్ని ఇబ్బందులు, రౌడీ అంటుర్రు, ఇన్ని ఇబ్బందులు పెడుతుర్రు, ఇన్ని బాధలు పెడుతుర్రు, ఏదైనా చిన్న కేసు ఏదైనా ఎవరో నా పక్కన తిరిగే పిల్లగాడు చేసి కూడా అలా నా పేరు పెట్టి నన్ను విచారణకు పిలిచిరన్నా. తమ్మి ఇప్పుడు ఇంత చెప్తున్నావు, నువ్వు రౌడీ షీటరు, క్రిమినల్ కేసులు, అటెంప్ట్ మర్డరు, గట్టిగా మాట్లాడితే ఏం పని పాట లేని ఒక జులాయిగాడు, ఈడేదో పెద్ద షోయింగ్ కోసం నలుగురు ఎంటేసుకొని తిరుగుతున్నాని, సెల్ఫీల కోసము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసము, ఇలాంటి రకరకాల విమర్శలు వస్తున్నాయి కదా. అవునండి, వస్తున్నాయన్నా. ఎందుకు మరి ఈ రాజకీయము, ఈ గోల, ఈ కేసులు, ఈ తలనొప్పులు అవసరమా? ఏదైనా జాబు, ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోను లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు కదా అన్న. ఇప్పుడున్న మీరు అన్నది కరెక్టే అన్న. నేనెందుకు రాజకీయంలో ఉన్నది కూడా ఒక చిన్న వివరణ ఇస్తాను. అంటే రాజకీయంకి వచ్చిన కొత్తలా కొద్దిగా నాకు ఎట్లా ఉండేదంటన్నా, రాజకీయం చేయాలి, అందరూ లీడర్లు, ఒక ఆశ ఉండేది. ఇప్పుడైతే రాజకీయాలకు ఎంటర్ అయ్యాను, నన్ను నమ్ముకొని ఇప్పుడైతే పిల్లలు తిరగడం స్టార్ట్ చేసిరో, అంటే 26 ఏళ్ళ కన్నా నాకు తెలిసి 26 ఏళ్ళకి ఇంతమంది పిల్లలు తిరగడం అంత ఈజీ కాదు. గ్రేట్ రెడీ చేసుకొని ఇప్పుడైతే తిరిగినో, నా కోసం వీళ్ళు చేసే పనులను చూసి నాకు అనిపించింది అన్న, నేను వీళ్ళకి ఏం అంటే ఏ రోజు నేను రూపాయి ఇచ్చింది లేదు, ఏ రోజు వీళ్ళకి ఏం చేసింది అంటే వాళ్ళ కష్టంలో నేను నిలబడ్డా, వాళ్ళ బాధ నేను పంచుకున్న తప్ప ఎందుకు నన్ను నమ్మి ఇంత తిరుగుతూ, ఎందుకు నన్ను అంటే వీళ్ళ కోసం నేను నిలబడాలి. ఖచ్చితంగా ఇయ్యాల కాకపోయినా ఏదో ఒక రోజు నన్ను నమ్ముకొని తిరిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు ఇంకా బలంగా ముందుకు పోవడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటా అని, ఇక మీదట కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. మా పిల్లలు కూడా అంతే ఉన్నారు అన్న, ఇప్పటికి కూడా నా కోసం వాళ్ళు ఏం చేయడానికి కూడా సిద్ధం. ఇప్పుడున్న జనరేషన్ లో అంత మంచి బుద్ధిమంతులు ఉన్నారా తమ్మి నీ వెనకాల? అంటే ఇప్పుడు సమాజం చూసుకుంటే గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బ్యాచ్, అమ్మాయిలకు చాటింగ్ లలో ఫ్లట్టింగ్ చేయడాలు, కాలేజీల పంట తిరిగి లైటింగ్ చేయడాలు, ఇలాంటి బ్యాచ్ 90% ఉంది. సో మీరు చెప్తారు అన్నా, నేను ఒక్క కాల్ చేస్తే నా కోసం ఈ సమస్య ఉందంటే నేను 100-150 మంది పిల్లలు నాకు తెలిసి నిజంగా చెప్పాలంటే అంత మంచి పిల్లల్ని అనుకోరంటే నేను నిజంగా నాకు షాకింగ్ ఉంది. ఉన్నారా తమ్మి? నిజంగా ఉన్నారన్నా? అంత మంచి పిల్లలా మీ వాళ్ళు? ఉన్నారన్నా అన్న. సరే, కొంతమంది చెడు మార్గంలో బయట కూడా నేను మార్చుకుంటున్నా. అంటే అన్న ఇప్పుడు ఎట్లా అంటే మనకున్న 5 ఏళ్ళే ఒక తిరుగుండవు అన్న, ఉండవు. సరే, నా దగ్గర రాకముందు వాడు ఎట్లున్నో నాకు తెలియదు, కానీ వన్స్ నాతో స్టెప్ ఇన్ అయినాక వాడిని మారడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అది వాళ్ళ కుటుంబం మారవాలి, వాళ్ళ కుటుంబంలో వీడు శ్రీకాంత్ అన్నతో ఉన్నాడు కాబట్టి వాడు మారిండనే వాళ్ళ కుటుంబం అనుకోవాలని చెప్పేసి నేను చాలా ఫైట్ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా గానీ కూర్చోబెట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకొని కూడా వాళ్ళకి పని చూడడం అన్న. మీరు అనుకోండి అన్న, నా ఎమ్మడి తిరిగే పిల్లగాని ఏదో ఒక పని నేను సెట్ చేస్తాను. ఓపెన్ చెప్తున్నా అన్న, ఇవాళ పాపం యువత మీద నిందలేస్తున్నాం గానీ ఇవాళ యువత ఖరాబ్ కావడానికి మెయిన్ ప్రధాన కారణం రాజకీయ నాయకులు. అవునన్నా, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకు బీర్లని, కోటర్లని, సిగరెట్లని, గాంజాలని, వానికి ఇంత పెద్ద జెండా ఇచ్చి నీ పాటి తోపు అవ్వలేడు రాబాయి, నీ అమ్మ నువ్వు ఏం రా అని వానికి ఏదో బూస్టింగ్ ఇచ్చి బ్యాక్ సైడ్ బా అన్న నన్ను ఇంతలా మాట్లాడడం, నేను తోపును తురుగునని చెప్పి షో చేసి బండ్ల మీద కటింగ్స్ ఇచ్చుకుంటూ ఇలా యూత్ ఖరాబ్ కావడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. అవునన్నా, మరి నువ్వేమో నీ ఎమ్మటున్న వాళ్ళకు పని చూపిస్తున్నావు, పని చేసుకొని బతకాలని నువ్వు చెప్తున్నావు. మరి ఫర్దర్ ఫ్యూచర్ లో నువ్వు ఇట్లనే ఉంటావా,
లేకపోతే నీ బ్యాచ్ ని కూడా ఇంకా అలాంటి చెడు మార్గంలో మార్పించాలి. లేదన్నా అసలు చెడు మార్గం పోనీయకుండానే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు నేను ఇలా రాజకీయాలకు ఎంటర్ అయినా అతి చిన్న వయసు, అది చిన్న వయసులో రాజకీయానికి ఎంటర్ అయినా నన్ను నమ్ముకుని మీరందరూ కూడా తిరుగుతారు. రేపు మీ ఇంట్లో అందరూ కూడా నన్ను నమ్మాలంటే రేపు సమాజం కూడా మనని అంటే ఇప్పుడన్నా రాజకీయంలో యూత్ కున్న పవర్ దేనికి ఉండదు. నేను ఎందుకంటే ఇవాళ ఒక నియోజకవర్గంలోనే ఒక నియోజకవర్గానికి వైస్ ప్రెసిడెంట్ అయిన 26 సంవత్సరాలకే ఏమో నీ దమ్మేందో నాకు కనపడుతుంది. నీ కాడ ఎంత స్టఫ్ ఉందో అర్థమవుతుంది అన్న. అదేనా నేను ఒకటే వాళ్ళకి చెప్పేది కూడా ఏంటంటే మనతోటి మార్పుగా మొదలు కావాలి సమాజంలో. యూత్ అనేటోడు రాజకీయాలకు వస్తే అన్యాయం చేసే రాజకీయ నాయకులందరూ కూడా వణుకు పుడుతుంది. మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అవతలోడు తప్పు చేయడానికి భయపడతాడు. నేను అది చెప్పే మొదటి నా ఎమ్మడి పిల్లలందరూ కూడా చెప్పే మొదటి విషయం ఇదే. నేను ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం తప్పు జరుగుతుంటే నువ్వు చెప్పని రోజే నువ్వే పెద్ద తప్పు చేసినావు అవుతావు. ప్రశ్నించిన రోజే నువ్వు నీ సమాజాన్ని కాపాడుకున్నాడు అవుతావు అని చెప్పేసి నా ఎమ్మడి పిల్లల పెద్ద కూడా చెప్తా. ప్రశ్నించండి. అది కాలేజే కావచ్చు, స్కూలే కావచ్చు, బయట జరిగే వ్యవస్థ కావచ్చు, వార్డే కావచ్చు, ఇంకెక్కడైనా సరే మనం ప్రశ్నించడం నేర్చుకున్న రోజే సమాజం అనేది బాగుపడుతుంది. ఆ పిల్లలందరినీ కూడా నేను చాలా ధైర్యవంతుల లెక్క తయారు చేస్తా. ఎవరికి భయపడే విధంగా గానీ, ఎవడో బెదిరిస్తేనో ఎవరో భయపెడుతున్నా భయపడొద్దు. పోలీస్ వాళ్ళకు కూడా మీ తప్పు లేనప్పుడు మీరు ఎదుర్కోండి, భయపడకుండా సమాధానం చెప్పండి. వాళ్ళని కూడా ప్రశ్నించాలి. నువ్వు తప్పు చేస్తే నువ్వు భయపడాలి. నువ్వు తప్పు చేసి నేను అన్యాయంగా ఒక కేసులో ఇరికిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు ఫైట్ చేయాలి. ఆ ఫైట్ చేసిన రోజు జనాలకు అర్థమవుతుంది, సమాజానికి అర్థమవుతుంది. అమ్మ వీని తప్పు ఉంటే వీని కూడా నిజంగా అందలేక జైలుకు పోయేటోడు, వీడు ఫైట్ చేస్తున్నాడు కాబట్టి వీని ఏదో తప్పు లేదురా అని అనిపిస్తుంది. కాబట్టి మీరు ఫైట్ చేయాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తా. నా ఎమ్మటున్న పిల్లలు కూడా అన్న దేనికి భయపడరు. ఇది ఒక దందా బాగా నడుస్తుంది అన్న. ఏదందా కుల సంఘాలు పెట్టి, యూత్ సంఘాలు పెట్టి, ఆర్గనైజర్లు పెట్టి, అండ్ పొలిటికల్ లీడర్ల అంటే పొలిటికల్ రాజకీయ పార్టీలలో ఏదో ఒక పదవి పొంది ధర్నాల కాడ, స్కూళ్ళ దగ్గర ధర్నాలు చేసి, కాలేజీల దగ్గర ధర్నాలు చేసి, ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే పోయి ధర్నాలు చేసి, వాళ్ళ యాజమాన్యం కాడ డబ్బులు వసూలు చేసి తర్వాత సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతాం. ఒక కరపత్రాలు కొట్టించి మేము గాడ మీటింగ్ పెడుతున్నాం, గీడ మీటింగ్ పెడుతున్నాం, మాకు మీటింగ్ ఖర్చులకి ఇవ్వండి, మాకు కారు కిరాయి ఇవ్వండి, పులిహోర ప్యాకెట్లు ఇప్పించండి, ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. అవునా కదా? మరి నువ్వు అదే బ్యాచా? అన్నా నీకు చెప్తున్నానా, మాకు బల్మూరు వెంకట్ మా గురువు అన్న, అంటే మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ గురువు. ఆయన ఎప్పుడైనా ఒకటే చెప్పేది, రూపాయి తీసుకోకుండా ఇప్పుడు కూడా ఏ పైసల గురించి ఆశించలేదన్న. మీరు కనుక్కోండి, మేము ఇక్కడనే ఉంటాం. మీరు అంటే చాలా మంది ఇంటర్వ్యూస్ పోతారు, చాలా మంది లీడర్స్ దగ్గర పోతారు, అడగండి. రాజభైన శ్రీకాంత్ అనే వ్యక్తి గాని, అతనికి సంబంధించిన పిల్లలు గాని ఏ రోజైనా వచ్చి ఏ స్కూల్ దగ్గర కానీ దందా చేయడం గాని, ఏ స్కూల్ దగ్గర కానీ వసూలు చేయడం గాని చేసిరని చెప్పి మీకు ఎవరని చెప్తే ఇక్కడనే ఇవాళ నుంచి రాజకీయం చేయడం బంద్ చేస్తాను. అంతేనా? అంతే. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి మార్గం కోసం, మంచి కోసం ఫైట్ చేసాం తప్ప ఈ పైసలే కావాలి ఇదే చేయాలనుకుంటే నేను ఎప్పుడు అందరిలెక్క నేను కూడా కార్ వేసుకుని తిరుగుతాను, నేను కూడా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నానా. నాకు ఇప్పటిదాకా నిజంగా చెప్తున్నానా, ఇవాళ కూడా నాకు చెప్పుకుంటే సిగ్గుచేడు కానీ నేను ఎక్కడికైనా పోవాలని నడుచుకుంటూ పోతలేదు, పిల్లల బండి మీద పోతాను. నాకు సొంత బండి కూడా లేదన్న. నిజంగా నేను అట్లా దందాలు చేసి సంపాదించుకుంటే నాకు బండి కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం ఒక లెక్క కాదు కదా. ఎంతసేపటికి కూడా నేను ఏమనుకుంటా అంటే నాకు వీటి మీద ఆశ లేదన్న. నన్ను నమ్ముకున్న పిల్లల కోసం ఏదో ఒక రోజు నేను వాళ్ళకి న్యాయం చేయాలి, నన్ను నమ్ముకొని తిరుగుతురు అనే కాన్సెప్ట్ తప్ప ఈ పైసలే సంపాదించుకోవాలి, ఈ దందాలా చేయాలనుకుంటే మాత్రం నేను కూడా అందరి లెక్క కాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నాను. రైట్ బ్రదర్, నేను ఏమంటున్నా కట్టు వినండి క్వశ్చన్ అన్న. మీరు మొన్న నియోజకవర్గంలో ఎన్ఎస్సి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తా అంటేనే మీ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడే శ్రీకాంత్ నువ్వు ఎందుకు చేస్తావు, ఇక్కడ పైసలు ఉన్నాయా, నీతో అవుతుందా, నువ్వు డ్రాప్ గా అని చెప్పేసి డిస్కరేజ్ చేసిండు. అవునన్నా. మరి ముందు భవిష్యత్తులో నీ కాంగ్రెస్ పార్టీలో ఏం సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఒకటి సరే వాళ్ళు అన్నారన్న, వాళ్ళు అన్నదాన్ని నేను చేసి నిరూపించుకుని నా దమ్ము ఏందో నేను చూపెట్టుకున్నాను. అదే కనుక నువ్వు ఫెయిల్ అయితే నిన్ను కుక్కని చూసినట్టు చూసు, ఒక పిచ్చి కుక్కని చూసినట్టు చూసు. ఇలా నువ్వు నీ దమ్మేందో నిరూపించుకున్నావు, నువ్వు సాధించినావు కాబట్టి ఇలా నిన్ను ఒక ఇది లెక్క చూస్తావు. అదే నువ్వు ఓడిపోయి నువ్వు అదే లూజర్ అయ్యి ఇలా కూర్చుంటే నిన్ను కనీసం పార్టీ గడప కూడా దాటింది. అవును. మరి ఇలాంటి మంచిగున్నప్పుడు దమ్మున్నప్పుడు ఏమో నిన్ను హైట్ లేపి అసలు దమ్ము ఉన్నదో లేదో టెస్ట్ చేయడానికి నువ్వు ముందుకు వస్తుంటున్నప్పుడే నేను డిస్కరేజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ పార్టీలో ముందు భవిష్యత్తులో నువ్వు కౌన్సిల్ కావాలన్నా, లేకపోతే చైర్మన్ కావాలన్నా, లేకపోతే ఇంకా అవకాశం వస్తే ఎమ్మెల్యే కావాలన్నా కూడా
నీకు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారు మీ పార్టీ వాళ్ళు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా నమ్ముతున్నావు, ఎవరిని నమ్ముతున్నావు? కాంగ్రెస్ పార్టీలో నీకు ఎవరి మీద నమ్మకం ఉంది అన్న? నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను. అంటే నేను ఫస్ట్ కష్టపడే విధానం, నేను ఫైట్ చేసే విధానం ఎట్లా అంటే, సరే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం అన్న. ఇందులో అందరికి అవకాశాలు రావాలి, అందరూ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులకి ఎప్పుడో టికెట్ వచ్చి ఎమ్మెల్యే కూడా అయ్యేటోళ్ళు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు ఒక పిచ్ అన్న. అంటే ఫస్ట్ కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ పిలుపునిచ్చిన ముందుండి చేయడం నాకు పిచ్చి. అంతేనా? కాంగ్రెస్ పార్టీ అని నాకు అంత పిచ్చి. అంతే. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందన్న. నా కష్టాన్ని గుర్తించి సరే నాకు ఇవాళ చిన్న ఏజ్ కావచ్చు, నా కష్టాన్ని గుర్తించి ఏదో ఒక రోజు నాకు మంచి అవకాశం ఇస్తా అని చెప్పేసి నా నమ్మకం ఉందన్న. నాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి కూడా కష్టపడి వచ్చినోడే అన్న. కింది స్థాయి నుంచి కొట్లాడి పైకి వచ్చిన లీడరే. ఆయనకు అవకాశం ఇచ్చింది పార్టీ. రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చాడు, మాకు కూడా అవకాశం ఇస్తాను ఒక హోప్ తోటి ముందుకు పోతున్నాం అన్న. ఈ పిచ్చి దాగరయ్యా, ఇంత పిచ్చి ఎంత నీ కాంగ్రెస్ అంటే ఏముంది అల్లా? ఇప్పుడు నీకున్న దమ్ముకు నువ్వు పార్టీ మారితే నీకు మంచిగా లక్షలలో అమౌంట్ వస్తుంది, పదవులు వస్తాయి, నువ్వు అన్నట్టు 2 వీలర్ ఏంది కారే కొనుక్కోవచ్చు, ఇల్లు వస్తాయి, అట్లా పోవచ్చు కదా. ఏంది ఇంత పిచ్చి నీ కాంగ్రెస్ అంటే? అలాంటి అవకాశాలు కూడా చాలా వచ్చినాయి అన్న. అవును. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పిలిచిర్రు, పోలేదు, ఎక్కడికి పోలేదు. నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం కూడా ఒక రౌండ్ ఫిగర్ చెప్పారు. ఇవన్నీ కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే నేను ఒక ఎథిక్స్ తోటి ముందుకు పోతున్నాను. ఈ వీటికి నన్ను నమ్ముకొని అలా ఎంతమంది పిల్లలు తిరుగుతారు. నేను నా స్వార్థం కోసం, ఆ పైసల కోసం ఇలా రాంగ్ స్టెప్ వేస్తే ఇంకొకరికి రాజకీయం చేయాలనే ఆశ కూడా పుట్టదన్న. నా ఆలోచన ఏంటంటే, సూర్యాపేటలో ఉన్న యూత్ మొత్తం కూడా రాజకీయాలకు ఎంటర్ కావాలి, ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి. ఇలా అందరి దృష్టిలో కూడా ఇప్పుడు నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఎక్కిరిచ్చారన్న. ఇక వీడు అది చేసిండు, చెన్నైకి పోయి చదువు వచ్చిండు, వీడు చెన్నైలో చదివిండు, ఇక ఆడ ఉద్ధరించింది, ఇడికి వచ్చి ఉద్ధరిస్తాడు, ఈయన రాజకీయాలు మొదలు పెట్టిన ఎక్కిరిచిన కూడా చాలా మంది ఉన్నారన్న. ఇలా అన్నోళ్లే ఉదయం పూట నా ఇంటికి వచ్చి నా ఇంటి ముందు నిలబడుతురు అన్న. నాకు ఎంఆర్ హౌస్ లో పని ఉందంటారు, అయ్యాకి జర ఈ స్టేషన్ దగ్గర ఆయాకి పంచాయతీ ఉందంటారు. నన్ను ఎక్కిరిచిన వాళ్ళు అన్న. వీళ్ళందరి ముందు నేను నిరూపించుకోగలిగిన, అంటే నిలబడగలిగిన. నేను 6 సంవత్సరాల నుంచి నాకు 20 ఏళ్ళ కాంచి కొట్లాడుతున్నాను. నేను ఎన్ఎస్సీ స్టూడెంట్ 20 ఏళ్ళకి స్టార్ట్ చేసి 6 ఏళ్ళకే ఇలా నేను ఇంత మార్పు తెచ్చుకున్నా. భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ తెచ్చుకుంటానని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తాను నమ్మకం ఉంది. నేనైతే ఇలాంటి పార్టీ మారనన్నా. ఎందుకంటే నాకు ఇష్టమైన పార్టీ ఇది. ఈ పార్టీ కోసం ఎంత ఫైట్ చేయడానికైనా సరే. సొంత పార్టీలో నిందలు వేయొచ్చన్న, అవును, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఒక్కలే కాదు కదన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ఆమె నిందలు వేసిన వాళ్ళు ఒక్కలే కాదు కదా. కాబట్టి వాళ్ళ ఒక్కల కోసం నేను పార్టీ మారే ఇలాంటి ఆలోచన పెట్టుకుని, ఎవరు శాశ్వతం కాదన్న. ఇలా నా మీద నిందలు వేసి ఉంటే పార్టీ మారచ్చేమో, వీళ్ళ కోసం నేను ఎందుకు మారాలన్నా? అంతే ఫైట్ చేస్తారు, వాళ్ళే మారను, వాళ్ళు బరాబర్ మారుతారన్నా. అన్న మన కాంగ్రెస్ పార్టీ అధికారం పది వీళ్ళందరూ ఉండేటోళ్ళ, కాంగ్రెస్ పైన అధికారం పది వీళ్ళందరూ ఉండేవాళ్ళ, పోయేటోళ్ళ, అందరు ఖచ్చితంగా పోయేటోళ్ళనా. మళ్ళీ మేమే మిగిలేటోళ్ళం, లాస్ట్ కి నికాసన కార్యకర్తలే మిగిలేటోళ్ళు. ఆల్రెడీ 2014 తర్వాత మనం చూసుకున్నాం, సూర్యాపేట క్లీన్ షేవ్ అయింది. ఓకే, మళ్ళీ పార్టీ అధికారంకి వచ్చినాక చాలా మంది వచ్చారు. కానీ ఇలా ఈసారి కూడా పార్టీ అధికారం పోతే ఎవరన్నా వచ్చేటోళ్ళు అన్న. అయితే మంచి పాయింట్ రైజ్ చేసినావు అన్న. నువ్వు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కసారి నాకు మీ పార్టీలో ఈ సిస్టమ్ నాకు నచ్చదు. ఇప్పుడు మీలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఇక అర్థమవుతుంది, నిన్ను కాంగ్రెస్ పిచ్చోని అనాలనా, లేకపోతే కాంగ్రెస్ ఉగ్రవాది అనాలనా, కల్ట్ కాంగ్రెస్ అంటే మెంటలోడు అనాలనా కూడా నాకు ఏం అర్థమవుతలేదు. అంత పిచ్చోళ్ళు నీళ్ళకనే చాలా మందిని చూసిన నేను. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక దరిద్రమైన సాంప్రదాయం ఏమున్నదంటే, ఫస్ట్ నుంచి జెండా పట్టుకున్న వాళ్ళకు చాలా మందికి అవకాశం ఇవ్వట్లే. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడాలు, మధ్యలో వచ్చిన వాళ్ళకు పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి పదవులు ఇవ్వడాలు జరుగుతుంది. అప్పుడు మీలాంటి వాళ్ళని చూస్తే మాలాంటి వాళ్ళకి జాలి అవుతుంది, బాధ అవుతుంది. పాపం వీళ్ళకి పిచ్చిరా పోయి కాంగ్రెస్ అంటే ఇంత పార్టీ అనిపిస్తుంది. సో ఎందుకు ఇలాంటి సాంప్రదాయం మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కదా, మళ్ళీ ఇంకా ఏం చూసి నమ్ముతున్నావు నువ్వు పార్టీని? ఏ విధంగా అవకాశం ఇస్తుంది దానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సూర్యాపేట జరిగిన మున్సిపల్ ఎన్నికలే కదా, మీలాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తలగబడ్డా కూడా టికెట్ ఇవ్వలేని పొజిషన్ మీ కాంగ్రెస్ పార్టీ. ఏముంది నీ కాంగ్రెస్ పార్టీలో? నాకు మీరు అన్నది కూడా కరెక్టే. కాకపోతే ఇది సీనియర్ నాయకులు సూర్యాపేట కూడా చాలా మంది ఉన్నారు. అవును, 30 ఏళ్ల కాంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, తను శ్రీనివాస్ యాదవ్ గారిని చూసుకోవచ్చు, అవును బాబు, స్వామినాయుడిని చూసుకోవచ్చు. అవును, ఎంతమంది 30 ఏళ్ల నుంచి పార్టీ మారకుండా నికాసైన కాంగ్రెస్ కార్యకర్త చాలా మంది ఉన్నారు. వాళ్ళ పొజిషన్ ఏంది?
వాళ్ళ పొజిషన్ ఏంది. అవును. రేపు నువ్వు కూడా అట్లా గానం గ్యారంటీ ఏంది? లేదన్నా లేదు. ఇప్పుడు అంటే నువ్వు అట్లయితే నిన్ను నమ్ముకున్న వాళ్ళకు నువ్వేం న్యాయం చేయలేవు. అవును. ఇప్పుడు పాపం తండ్రి లాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నట్టు వాళ్ళ లాంటి వాళ్ళు లెక్క నిన్ను సైడ్కి జరుగు చదువు. ఇప్పుడు 26 సంవత్సరాలు కొన్నావు, నువ్వు 46, 55 సంవత్సరాలకు వచ్చినాక నువ్వు సైడ్కే ఉండంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకు నువ్వేం న్యాయం చేయగలవు? లేదన్నా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చే లిస్ట్ లో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ వస్తా నేను నమ్ముతున్నానా. ఎందుకంటే కాంగ్రెస్ అంతా ఈజీగా వదిలిపెట్టదు, నికాసైన కాంగ్రెస్ కార్యకర్తను వదిలిపెట్టదు. ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో ఒక అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మంచి పొజిషన్ ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు అంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ మీద దృష్టి సాధిస్తారు, ఖచ్చితంగా వీళ్ళకు కూడా అవకాశం వస్తుంది నేను కోరుకుంటున్నాను. తమ్ముడు, నువ్వు పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం చూసినావు, దామోదర్ రెడ్డి గారి నాయకత్వం చూసినావు. అవును. ఇప్పుడు కొత్త యువ లీడర్ అవునన్నా సర్వోత్తమ్ రెడ్డి గారు అవును ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయం చేస్తావు అన్న. ఎట్లా ఉంది తేడా ఏమైనా గమనించిరా? చాలా మంచిగా ఉంది అన్న. అంతేనా? చాలా మంచిగా ఉంది. సర్వోత్తమ్ రెడ్డి గారు పాలిటిక్స్ ఎంటర్ అయినాక కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటలో ఉత్సాహం వచ్చింది బాగా. మొన్న దానికి ముఖ్య నిదర్శనం మొన్న మనం ఎలక్షన్ చూసుకున్నాం. ఏది 36 వచ్చినాయి అన్న మాకు. అంటే ఎంత జోష్ కనపడుతుందో మీరు ఒకసారి చూసుకుని. సూర్యాపేటకి ఏంటంటే ఇన్ని రోజులు రాజు లేని రాజ్యం అయిపోయింది సూర్యాపేట ఇన్ని రోజులు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రాజు లేడు, సరైన రాజు లేక అయిపోయింది. ఇలా ఒక సరైన రాజు ఎంటర్ అయ్యిండు. రావడంతో ఎంత భారీ మేట్ వచ్చిందో, ఎన్ని సీట్లు వచ్చినాయో ఒకసారి మీరు చూసారు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికంటే ముందు కూడా పోతుంది అన్న. 100% నాకు నమ్మకం ఉంది. సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా యువతకు అవకాశం ఇచ్చే తరుణంలోనే ఉన్నాడు. యువతను ప్రోత్సహిస్తుండు. ఖచ్చితంగా యూత్కి మంచి జరుగుతుంది, యువతకు అవకాశాలు వస్తాయి, పార్టీ కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఉత్సాహంగా పనిచేస్తుంది. అంటే ఇంత ముందు రమేష్ రెడ్డి గారి వర్గం, దామోదర్ రెడ్డి గారి వర్గం వేరే ఉండే, ఇప్పుడు ఆ వర్గం వేరే ఉందా, కలిసింది అనుకోవచ్చు? లేదన్నా, ఇప్పుడు అందరూ ఒకటేరు. అందరూ కూడా మన మున్సిపల్ ఎలక్షన్ కూడా మనం చూసుకున్నాం. సర్వోత్తమ్ రెడ్డి గారు కావచ్చు, రమేష్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి కష్టపడరు కాబట్టి కాంగ్రెస్ ఇంత భారీ మేట వచ్చింది. ఎప్పుడు కూడా వీళ్ళు ఇంతే ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఓటమి అనేది ఉండదన్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు కూడా చూస్తారు. ఇట్లా కలిసి ఉంటే మాత్రం నేను కూడా ఇప్పుడు ఇంతే కలిసి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కలిసినా సర్వోత్తమ్ రెడ్డి గారిని కలిసినా? కలిసిన మొన్న మా వార్డు ఎలక్షన్స్ కి ప్రచారంకి వచ్చినప్పుడు కలిసిన. ఇంత ముందు కూడా ఎలా ఉంది ఆయన మాట తీరుగాను, బిహేవియర్? దామోదర్ రెడ్డి గారిని చూసినట్టే ఉందన్న. సో దామోదర్ రెడ్డి గారి యాజ్ ప్రింట్ దిగినట్టే ఉంది. ఆ మాట తీరు కావచ్చు, సేమ్ దామోదర్ రెడ్డి గారిని ఇప్పుడు మళ్ళా చూస్తున్నట్టే ఉందన్న. చాలా గుర్తించిరా? మిమ్మల్ని గుర్తించిందా? గుర్తించాను. ఓకే. ఏం చెప్పారు మీకు? ఏమైనా భరోసా లాంటిది, ధైర్యం లాంటిది చెప్పిరా మీకు? మన రమేష్ రెడ్డి గారు వచ్చినప్పుడు, సర్వోత్తమ్ రెడ్డి గారు వచ్చినప్పుడు రమేష్ రెడ్డి గారు ఉండి మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాలి, మన వాళ్ళు యూత్ కాంగ్రెస్ కదా ముందుండి ఫైట్ చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా తరపు నుంచి మేము ఫైట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మనకి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. మేము కూడా దాన్ని మంచిగా స్వీకరించి పార్టీ సరే కొన్ని దగ్గర పోవచ్చు కానీ మిగతా దగ్గర కూడా యూత్ కాంగ్రెస్ ముందు గెలిపించుకోవడం కూడా జరిగింది. ఇదే ఫైర్, ఇదే రిజల్ట్ ఇలాగే మెయింటైన్ చేయగలుగుతారంట కాంగ్రెస్ పార్టీ, సర్వోత్తమ్ రెడ్డి గారు, పల్లె రమేష్ రెడ్డి గారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా పుట్టింది మళ్ళా సూర్యాపేటలో. అంటే ఆ ఉత్సాహం కావచ్చు, పునర్జన్మ వచ్చింది. మళ్ళా ఉత్సాహం బాగా ఒక్కొక్క జనాల్లో ఫుల్ అలజడి క్రియేట్ అయింది. బాగా ఉత్సాహం కలిగింది జనాలందరిలో కూడా. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు జనాలు బాగా హార్ట్ కి టచ్ చేసుకుంటారు అన్న. ప్రతి ఒక్కరు కూడా బాగా గుండెకు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అన్న ఉచిత కరెంట్ కావచ్చు, ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, చాలా చాలా విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గుండెకు తీసుకుంటారు అన్న. సో ప్రధానంగా ఇప్పుడు ఈ నియోజకవర్గ బిడ్డవు, దాదాపు 20 సంవత్సరాలకే నువ్వు చాలా పెద్ద రాజకీయం చేస్తున్నావు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో నువ్వు గమనించిన సమస్యలు ఏంటి, గుర్తించిన సమస్యలు ఏంటి? అసలు సూర్యాపేట అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది నీ ఆలోచన విధానం? నా సమస్యలు అంటే యువతలకి ఉద్యోగ సమస్యలు ఉన్నాయన్న. ఓకే. అదొకటి. ముందు చాలా మంది యువకులు చదువుకున్నారు, చాలా ఉన్నత చదువుతారని వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవన్న. ఇది ఒకటి మన దగ్గర మైనస్ ఉంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రిక్వెస్ట్ చేయడం, వీళ్ళ దృష్టిలోకి తీసుకొని చదువుకునే యువకులందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కోరుకున్నాను. ఎందుకంటే ఈ చదువుకునే యువతకి ఉద్యోగాలు వస్తే
సమాజం అనేది మార్పు చెందుతుంది. 100%. 100% మార్పు చెందుతుంది. కాబట్టి ఈ యొక్క దృష్టి కూడా, ఇది సూర్యాపేటలో ఉన్న నిరుద్యోగ సమస్య కూడా వాళ్ళ దృష్టికి పోవాలి, వాళ్ళు గ్రహించాలని